హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. అయితే ఈరోజు మా ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. నా వాయిస్ ఎవరు ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి, ఓకేనా. అయితే ముందుగా పొద్దున్నే లేచి సాత్విక్ నాతో పాటే కొద్దిసేపు ఉన్నాక లేచిండనమాట. మనకి ఫుల్ ఆకలి అవుతుంది, అందుకని పాలైతే గరం పెట్టించేసి దాంట్లో బ్రెడ్ అయితే వేసి తినిపిస్తున్నా. వానికి ఫుల్ ఆకలి అయితే ఎవ్వరి మాట విన్నాడు. ఫస్ట్ వానికి ఫుడ్ కావాలన్నమాట. దానికోసం అయితే నేనైతే ఫస్ట్ వానికి ఫుడ్ అయితే పెట్టేస్తున్నా. బ్రెడ్ ఎక్కువ పెట్టకూడదు, కానీ వాడు అదే బాగా తింటాడు కాబట్టి అదే పెట్టాల్సి వస్తుంది మాటికి. దానికోసం ఏం చేయలేకపోతున్నా. నాకు ఎప్పుడంటే అప్పుడు వాడు ముద్దు పెట్టాడు. అటాటిది ఇప్పుడు పెట్టంటుంగలా పెట్టిండు. కెమెరాకు కూడా ముద్దు అయితే పెట్టడానికి పోతుండు. ఇంకా ఫుడ్ అంతా తినిపించేసి పిల్లలకైతే నీళ్ళు పోసి రెడీ చేసిన తర్వాత ఇంకా ఇండ్లు తుడుచుకొని అంత పని అయితే చేసేసుకున్నా. మా అత్తయ్య అండ్ మా పెద్దమ్మ అయితే వచ్చింది. మా అత్త నాకు కోసం ఏమేమి తెచ్చిందో చూడండి. ముందుగా ఒక జగ్. అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పిన, నాకు శంతలికి ఏమో గుర్తున్నాయంట. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సామాన్లు తెస్తుంది ఖచ్చితంగా. దానికోసమైనా చూడండి ఎన్ని ఐటమ్స్, బ్యాళ్ళు, నూనె, పేస్టు, సబ్బులు అన్నీ తెచ్చింది. మా అమ్మకు కూడా అంతే. ఆమె దగ్గర ఉన్నప్పుడు మేము ఫస్ట్ పాత ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకు కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. మా సొంతం మా మేనత, ఓకేనా. ఎన్ని ఐటమ్స్ తెచ్చిందో, సబ్బులు, నీళ్ళు పోసుకునే సబ్బులు, మళ్ళీ పప్పు డబ్బాలు అండ్ పప్పు బ్యాళ్ళు, నీళ్ళు పోసుకునే పీసులు, గంటెలు, విస్కర్, ఎన్ని గుడ్డలు ఉతికే సబ్బులు, సామాన్లు తోమే సబ్బులు ఇన్ని తెచ్చిందనమాట. అదే మీకు చూపిద్దామని అయితే కొన్ని జ్యువెలరీ కూడా తెచ్చింది. గోల్డ్ కాదులేండి, పిచ్చిటి. అయితే ఒక చైను ఎంత బాగుంది కదా. నాకైతే ఈ చైన్ చాలా బాగా నచ్చింది. నాకు లాంగ్ చైన్లు అంటే ఇష్టం, ఎప్పుడైనా తాళిబొట్టు చైన్లు. ఇదైతే కొంచెం షార్ట్ ఉంది. ఇంకా కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. కావాలంటే చెప్పండి, పంపిస్తాను మీకు. ఇటాటి కమ్మలు కావాలన్న వాళ్ళు కామెంట్ చేసేసేయండి, మీకైతే కొరియర్ చేస్తాను, ఓకేనా. ఫ్రీగానే కొరియర్ చేస్తా. కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఇటాటి ఫ్రీగానే కొరియర్ చేస్తా, ఓకేనా. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా. అయితే నాకు ఈ లాస్ట్ చూపించిన కమ్మలు అయితే చాలా బాగా నచ్చినాయి. అవి అయితే ఆల్రెడీ ఇంకా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి నీళ్ళు పోసుకొని అయితే రెడీ అయినా. చాప అవన్నీ వేసి పెట్టిన ప్రేయర్ కోసం అని. ఈరోజు చాలా సమాధానంగా ప్రేయర్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నిన్న మొన్నంతా సోది తలకాయ నొప్పిలో ఉన్నా. మా ఆయన ఒకటే మాట చెప్పిండు, రెట్టన్నా పోనీ, నీ లైఫ్ ఏందో, నీ పిల్లల లైఫ్ ఏందో అదే పట్టించుకో, ఎక్కువ ఎవరి గురించి ఆలోచించినంత వాళ్ళు ఏమన్నా మనకేం ఫుడ్ పెట్టరు కదా. మా అక్క అయితే స్టార్టింగ్ ప్రేయర్ నీకు మాత్రమే ఘనత, నీకు మాత్రమే ప్రభావము తండ్రి. నేను వేసేదేవ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము తండ్రి. నేను వేసేదేవా అయ్యా, నీవే మాకు తోడుగా ఉండి నేను ముందుకు నడిపిస్తామంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తిరుగు బ్రతమలు పెట్టుకుంటాను. ఎవరైనా ఉన్నారా, ఎతడైనా ఉన్నారా, తప్పిపోయినా నీ దరికి చేర్చుకోయ్యా. తప్పిపోయినా నీ దరికి చేర్చుకోయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకోయ్యా. సకల దేవుడు నియమించడం తండ్రి. నేను యేసయ్యా అయ్యా తండ్రి, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసయ్యా అయ్యా.
అందరి గురించి అయితే ప్రేయర్ చేసినాం అనమాట. ఇంకా తనే అనమాట మెసేజ్ ఇచ్చేది. నా కాడికి చిన్నోడు ఒకటే స్కూల్ అనమాట మాది. మా ముందరిని పెరిగి ఇప్పుడైతే మెసేజ్ చెప్పేంత తోడైండు. రాజు చాలా బాగా వాక్యం చెప్పిండు. మీరు కూడా వినేసండి. ఎంత బాగా చెప్పిండంటే ఆ వాక్యం విని నాలో కొద్దిగా నాకు అంటే కొంచెం సమాధానం అనిపించింది. నా యొక్క మాట్లాడేటోళ్ళ గురించి నేను చాలా వీడియోలు చేసిన, అవి అన్నీ చూస్తామని. కానీ ఈ వాక్యం విన్న తర్వాత ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. ఇంకా వాళ్ళకు నాకు ఏం తేడా ఉంటుంది అనేసి చాలా మాటలు దిట్టెల్ల వీడియోస్ చేసిన. కానీ మా ఆయన ఒకటే మాట అన్నాడు, వాళ్ళకు మీకు కొడుకోలేదు, కుక్కతో వంకర అంటారు కదా, ఆ వంకరతనం వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళతో మనకి ఎందుకు, మనం చూసుకుందాం అని అయితే అన్నాడు. దానికోసం అయితే వదిలేసేసిన నేను. తర్వాత ఈడైతే మా ఆంటీ ప్రిపేర్ చేస్తుంది. అవలకి చేసేసి దాని మీద కొంచెం కారం వేసి కొంచెం కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చినామన్నమాట. ప్రేయర్ అంతా అయిపోయినాక, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారు కదా. నేను పాట ఎలా పాడినా కామెంట్ చేసేసేయండి, ఓకేనా? కామెంట్స్ బాక్స్ ఇన్ని రోజులు ఆఫ్ చేసినా, ఇప్పుడైతే ఆన్ చేస్తా, కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ సాటర్డే కూడా ఉంటుంది, దానికోసం కూడా ప్రిపేర్ కావాలా. అప్పుడు నెక్స్ట్ సాటర్డే కంపల్సరీ ఫుల్ పాట పాడేది పెడతా వీడియో. ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉందో. నాకు చాలా ఇష్టం పాటలు పాడేది. ఇట్లాంటి వలన నా మాటలు, నాది అంత క్యారెక్టర్ నేను తక్కువ చేసుకునేదాన్ని అయిపోతున్నాయి. ఇట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడి ఇప్పుడు ఒకటే డిసైడ్ అయినా, ఎప్పుడో ఒకసారి కంపల్సరీ ఉబ్లికి అయితే వస్తారు కదా, అప్పుడైతే ఖచ్చితంగా వదలను.